ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 17 లక్షల ఓటర్లకు గాను 937 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శశికాంత్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్కి సంబంధించిన ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో దానికి సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంట్ స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నాయి. ఈ 2 పార్లమెంట్ స్థానాలలో ఒక్కొక్క పార్లమెంట్ స్థానానికి 7 అసెంబ్లీ స్థానాలు కేటాయించబడ్డాయి. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 5 లక్షల పైచులకు ఓటర్ల నమోదున్నారు. దీనికి సంబంధించి ఆయా కేంద్రాలకు ఓటర్ ఏవైతే ఈవీఎం ప్యాడ్లు ఉన్నాయో అదేవిధంగా ఈవీఎం మిషన్లు ఉన్నాయో వాటిని సరఫరా చేయడానికి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ప్రతి నియోజకవర్గానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గాల వారీగా ప్రతి గ్రామానికి ఈవీఎం ప్యాడ్లను చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులను కేటాయించడం జరిగింది. ఈ ఈవీఎం ప్యాడ్లు ఈ రోజు సాయంత్రం వరకు ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటాయి. దీనికి సంబంధించి పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి 144 సెక్షన్ అమలు కావడంతో ఎక్కడ మందిని గుమ్మిగూడకుండా చూసుకుంటున్నారు. అదేవిధంగా వైన్ షాప్లను కూడా పూర్తి స్థాయిలో మూసివేయించడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను కూడా రంగంలోకి దిగిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏవైతే ఈవీఎం ప్యాడ్లు ఈవీఎం మిషన్లు ఉన్నాయో వాటిని సరఫరా చేసే సమయంలో ప్రతి వాహనానికి ఒక ఎస్కార్ట్ ఉంటుంది. ఆ ఎస్కార్ట్ ద్వారా ఆయా గ్రామాలకు ఈ ఈవీఎం ప్యాడ్లను చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయా నియోజకవర్గాలకు ఉన్నత స్థాయి అధికారులు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఈవీఎం ప్యాడ్ వెంట గట్టి బందోబస్తు ఏర్పాట్ల మధ్య ఆయా గ్రామాలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్తో శశికాంత్, జీ తెలుగు న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.